అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎసా స్పైసీ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ఇది క్యారెట్, బీన్స్ అండ్ క్యాబేజ్ వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి కూడా మనం ఇంట్లో చేసి పెట్టొచ్చండి. చాలా హెల్దీ ఐటెం. మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రై ప్రిపేర్ చేయడానికి ముందుగా 2 క్యారెట్ తీసుకొని పీల్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా అడ్డంకి పొడవుగా కట్ చేసుకున్నాక మళ్ళీ వాటిని ఇలా నిలువుకి కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోండి. ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల ఆయిల్లో వేసినప్పుడు తొందరగా వేగిపోతుందండి. పెద్దగా కట్ చేసుకుంటే కొంచెం టైం పడుతుంది వేయడానికి. అలాగే ఈ 2 క్యారెట్లను కూడా సన్నగా ముక్కలు తరిగేసుకొని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి మొత్తం క్యారెట్లను వేసేసుకోండి. అలాగే కొంచెం బీన్స్ తీసుకొని బీన్స్ని ఆ పక్క ఈ పక్క 2 పక్కన తొడాలను తీసేసి ఇలాగా 3 లెక్కన 4 లెక్కన పెట్టుకొని సన్నగా చాప్ చేసేసేయండి. చూడండి, చాలా అంటే చాలా సన్నగా చేయండి. బీన్స్ కూడా ఆయిల్లో వేస్తాం కాబట్టి తొందరగా వాగిపోతుంది, లేదంటే టైం పడుతుందండి బీన్స్ కూడా. సో చూపిస్తున్న విధంగా చిన్నగా కట్ చేసుకొని అవి కూడా మనం ముందులో క్యారెట్ వేసి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్లోకి ఈ బీన్స్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసేయండి. అలాగే కొంచెం క్యాబేజ్ తీసుకోండి. క్యాబేజ్ తీసుకొని క్యాబేజ్ని కూడా సేమ్ ఇలాగనే సన్నగా కట్ చేసుకొని ఆ బౌల్లోకి యాడ్ చేసేసేయండి. ఈ క్యారెట్, బీన్స్ అండ్ క్యాబేజ్ని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు ఇందులోకి పొడిని ప్రిపేర్ చేసుకుందామండి. పచ్చి కొబ్బరిని తీసుకొని సన్నగా తరిగేసేసింది ఒక 1/2 కప్పు వరకు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి. అలాగే ఒక చిన్న ఆనియన్ని ముక్కలు చేసుకొని అది కూడా యాడ్ చేయండి. ఒక 3 ఎండుమిర్చిని వేయండి. అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసేసి దీన్ని బాగా మిక్సీ పట్టేసేయండి. మెత్తగా పొడిలాగా చేయండి, వాటర్ ఏమి వేయొద్దు. సో ఇప్పుడు మనం వెజిటేబుల్స్ని అన్నీ ఒక బౌల్లో వేసుకున్నాం కదా, అందులోకి ఒక స్పూన్ వరకు సాల్ట్, అలాగే ఒక స్పూన్ వరకు పసుపు వేసి మనం పొడి చేసుకున్న ఈ కొబ్బరి పొడిని కూడా అందులో వేసేసి ఒకసారి వెజిటేబుల్స్కి అంతా ఈ కొబ్బరి పొడి, ఉప్పు, పసుపు బాగా పట్టేటట్టు ఒకసారి అంతా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇవి తాలింపు చేసుకోవడానికి మనం ప్రాసెస్లోకి వెళ్దాము. స్టవ్ ఆన్ చేసి బాండల్ ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి అందులో 1/2 స్పూన్ వరకు ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వరకు మినపప్పు వేయండి. ఈ ఆవాలు జీలకర్ర చిటపటమనే వరకు వాడనివ్వండి. మినపప్పు కొంచెం కలర్ చేంజ్ అవ్వనివ్వండి. చూడండి, మినపప్పు కొంచెం కలర్ చేంజ్ అయింది. సో ఇప్పుడు ఒక చిన్న తెల్లగడ్డని ఇలా నల్లగొట్టేసేసి అందులో వేసేసేయండి. ఈ తెల్లగడ్డని కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని ఇలాగా చీల్చుకొని అందులో వేయండి. ఒక చిన్న ఆనియన్ని కూడా ఇలా సన్నగా తరుక్కొని వేయండి. ఒక రెమ్మ కరివేపాకు, ఇవి మొత్తం వేసేసి బాగా వాడనివ్వండి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి, మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదు, కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం అంతా మిక్స్ చేసుకున్నాం కదా, ఈ వెజిటేబుల్స్ని అంతా ఈ బాండెట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి. మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసి ఒకసారి మొత్తం బాగా కలిపేసేయండి. ఈ పోపు ఈ వెజిటేబుల్స్కి అంతా బాగా పట్టేస్తుంది. చూడండి, ఇట్లా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసేసి ఒక 15 నిమిషాల వరకు బాగా మగ్గనివ్వండి. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి. అలా కలుపుతూ ఉంటే మొత్తం అంతా వెజిటేబుల్స్ అంతా ఈవెన్గా వేగుతాయండి, లేదంటే కింద మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇట్లాగా అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలకంతా ఈ ఫ్రై రెడీ అయిపోతుందండి. చూడండి, ఒకసారి ప్లేట్ తీసి చూద్దాము. ఆల్మోస్ట్ ఈ వెజిటేబుల్స్ అంతా కుక్ అయిపోయాయి. చూడండి, ఒకసారి నేను ఇట్లా క్యారెట్ని ఇలా అని చూపిస్తున్నాను. క్యారెట్ కూడా బాగా ఉడికిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రై రెడీ. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.